నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. వల్లభనేని వంశీ ఎక్కడా? ఇంకెన్నాళ్ళీ అజ్ఞాతం? విజయవాడ నుండి హైదరాబాద్కి మకం మార్చారా? టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు వంశీ పరిస్థితి ఏమిటి? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో మీకోసం. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కీలక నేతలుగా ఉన్న వారిలో వల్లభనేని వంశీ ఒకరు. ఇక వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఆయన క్రియాశీలకమైన అభ్యర్థిగా వ్యవహరించాడు. అయినప్పటికీ అపోజిషన్ పార్టీ అయిన టీడీపీ మీద చాలా ఘాటు కామెంట్లు అయితే చేశాడు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కొన్ని కామెంట్లు అయితే చేశాడు. దాని మీద చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి తనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అనే ఉద్దేశంతో వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను A71 గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారట. ఇటీవల కాలంలో ఆయన విజయవాడలో కనిపించడం లేదని, ఎన్నికలు ముగిసిన తరువాత హైదరాబాద్కు మకాం మార్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు ముగిసిన తరువాత వంశీ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారని, అప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారని పోలీసులు టీడీపీ నేతలను అదుపు చేయడంతో ఆయన ఆ రోజు రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్లో ఉన్న ఎవరికి అందుబాటులో లేరని చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారట. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసే కాకుండా గతంలో ఆయనపై నమోదైన కేసులను బయటికి తీసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించేలా చేసి తన అనుచరుడు బారుకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన ఒక లేఖ కూడా బయటికి వచ్చిందనే ప్రచారం అయితే సాగుతుంది. మరి దీనికి అనుగుణంగానే వల్లభనేని వంశీ ఎప్పుడు దొరికితే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మాత్రం చాలా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.